సాధారణంగా బెదిరింపు అనేటువంటి దాని గురించి వింటుంటాం. కానీ ఇది కోర్టులకి అనుకూలంగా మాట్లాడుతున్నట్టు బెదిరించడం. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే చంద్రబాబు గారి అరెస్టు సందర్భంగా మ్యాజిస్ట్రేట్ మీద ఈనాడు జ్యోతి ఏ స్థాయిలో విరుచుకుపడ్డాయి, ఆవిడకి ఏమీ తెలియదు అన్నట్టు. కానీ ఆ తీర్పుని ఏ కోర్టు తప్పుపట్ల. హైకోర్టులో కూడా ఆ తీర్పు గురించి, ఆ తీర్పు మీద తన కామెంట్ ఏం లేదని చెప్పేశారు. ఓన్లీ చేసిందల్లా ఆ కేసులో పెద్ద పవర్ ఉండకపోవచ్చు అన్నటువంటి రూట్లో మాత్రమే రాసుకొచ్చారు. సుప్రీంకోర్టు కూడా ఆ విషయంలో జోక్యం చేసుకోవాలి. ఆ తీర్పులో అంటే ఆమె అంత పకడ్బందీగా చేసింది, కానీ ఆమెని ఒక దారుణంగా చిత్రీకరించినటువంటి పరిస్థితి. ఇప్పుడు కడపలో ఏదైతే గ్యాగ్ ఆర్డర్ ఇచ్చిందో కోర్టు, దాని మీదన ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఒక రకమైనటువంటి దాన్ని ఏమనాలంటే బెదిరింపు అనాలా లేకపోతే కనుక ఏదనాలా చూడాలి. సీఎం జగన్మోహన్ రెడ్డి చిన్నాన మాజీ మంత్రి వైఎస్ జగన్ రెడ్డి హత్య కేసుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ప్రతిపక్షాలు, న్యాయవాద వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పిటిషనర్లు కేవలం వివేక హత్య కేసు గురించి మాత్రమే మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరితే జిల్లా కోర్టు ఏకంగా న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించి మాట్లాడరాదని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం తీవ్ర చర్చకు దారితీసింది. ప్రతిపక్షాలు తమ సొంత పార్టీ ఎజెండాపై దృష్టి సారించాలని, ఇతర పార్టీల వైఫల్యాలపై మాట్లాడాలంటూ జిల్లా కోర్టు తన ఉత్తర్వులు పేర్కొనడానికి తప్పుపడుతున్నాయి. పిటిషనర్లు కోరిన దానికి మించి కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్న అభిప్రాయం ఆ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నేర చేస్తున్న అఫిడవిట్ రూపంలో సమర్పించాలని, ఆ వివరాలను ప్రజలకు తెలిసేలా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో ప్రచారం చేయాలని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని, అందుకు భిన్నంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కోర్టు పరిధిలో ఉన్న కేసుల గురించి మాట్లాడొద్దని ఆదేశాలు ఇవ్వడం సరికాదని అంటున్నాయి. పిటిషనర్ సురేష్ బాబుకు వ్యాజ్యం దాఖలు చేసే అర్హత లేదని, జిల్లా వైసీపీ అధ్యక్షుడు హోదాలో ఆయన వేసిన పిటిషన్పై ఇలాంటి విస్తృత ఆదేశాలు ఇవ్వడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఓవరాల్గా ఆ జడ్జి గారు తప్పు చేశారు అన్నటువంటి. మొన్న చంద్రబాబు గారికి బెయిల్ ఇచ్చినటువంటి న్యాయమూర్తి తప్పు చేశారన్నామా? లేదు, అబ్బే. ఆయనైతే డైరెక్ట్గా అంబులెన్స్ లేకుండా పక్కన కూడా నడవలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారన్నటువంటి డాక్టర్ నివేదిక ఆధారంగా ఇచ్చారు. వాస్తవంగా ఆ డాక్టర్ నివేదిక ఎవరివ్వాలా? గవర్నమెంట్ డాక్టర్లు ఇవ్వాలి. కానీ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆధారంగా చేశారు. మరి అక్కడ ఏమన్నా అన్నారా అంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వార్తలాగా ఉండవు. వార్తలు ఎలా ఆలోచించాలి మీరైనా నేనైనా, చివరికి న్యాయమూర్తులు ఎట్లాంటి తీర్పులు ఇవ్వాలి కూడా కొన్ని మీడియాలు నిర్దేశిస్తాయి. ఎంతకాలం అంటే భరించినంతకాలం.